ఏంట్రా ఈ మధ్య డల్గా ఉంటున్నావు? ఏం అర్థమవుతలేను. ఏం చేస్తున్నావు లైఫ్లో అసలు? పొద్దున్నే లెగుస్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, వస్తున్నా, పడుకుంటున్నా. ఇది ఒక లూప్లో అయిపోయిందన్న. ఉద్యోగం జీతాన్ని ఇస్తుంది కానీ ఆనందాన్ని ఇవ్వట్లేదన్న. ఉద్యోగం ఎవరికి ఆనందాన్ని ఇవ్వదురా, అవసరం తెలుస్తుంది అంతే. మన జనరేషన్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరికైనా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా? పోనీ ఎవడైనా ఆనందం కనిపించాడా? జాబ్ లేనోడికి లేదని బాధ, జాబ్ ఉన్నోడికి తక్కువ శాలరీ అని బాధ, పోనీ తీరా అన్నీ బాగున్నోడికి హైక్లో ప్రమోషన్ లేవని బాధ. ఎవడో హ్యాపీగా లేడు, అలా బతికేస్తున్నారు అంతే. అయినా సరే అన్న, నాకు ఈ లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు. ప్లాన్ చేసినవి ఏం జరగట్లేవు, జరిగినవేమి నాకు నచ్చలేదన్న. ఇదేం సినిమా కాదురా, నువ్వేం ప్లాన్ చేస్తే అది జరిగిపోవడానికి, నువ్వేం కోరుకుంటే అది అయిపోవడానికి. అయినా నువ్వు లైఫ్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నావు. లైఫ్ అంటే కంట్రోల్ కాదు, అదొక ఫ్లో అంతే. ఏం జరిగినా యాక్సెప్ట్ చేసుకుంటూ పోవటమే. ఫ్లో అంటూ నేను ఎక్కడో వెనకబడ్డానేమో అనిపిస్తుందన్న. నా తోటి పొరగాలంతా ముందుకు వెళ్ళిపోయారు. ఒకరు ముందు ఒకరు వెనక, ఇదేమైనా రేసా? లైఫ్ అంటే కంపారిజన్ కాదురా, యాక్సెప్టెన్స్. కానీ ప్రెషర్ చాలా ఉంటుందన్న. ఒకవైపు ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, ఇంకోవైపు సొసైటీ. ఒక్కోసారి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుందన్న. అదే, అందరూ అదే చేస్తున్నారు. మనం లైఫ్ని హెవీగా తీసుకుంటే అది హెవీగానే ఉంటుంది. నువ్వు ఒకసారి ఆలోచించు, 2 years బ్యాక్ ఏ స్టేజ్లో ఉన్నావు, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? కొంచెం బెటర్గానే ఉంది కానీ ఇంకా ఇన్కంప్లీట్గా ఉందన్న. లైఫ్లో కంప్లీట్ అయిన స్టేజే ఉండదు. చెప్పగా ఇదేం సినిమానా? క్లైమాక్స్తో కంప్లీట్ అయిపోయి అందరూ హ్యాపీగా ఉంటాడు. మనం హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలంతే, ఇన్కంప్లీట్ మూమెంట్స్లో కూడా. అంటే ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేయాలా అన్న? యాక్సెప్ట్ చేయి. ఏ సిచ్యువేషన్లోనైనా నువ్వు తేలిగ్గా నవ్వగలిగితే అదే జీవితం. అన్నింటికి సమాధానం వెతకక్కర్లేదు, కొన్ని ప్రశ్నలతో కూడా ఆనందంగా ఉండొచ్చు. ఒక ఫేస్ అడ్డం మానేసి అలా అలా బయటికి వెళ్దాం.